Hi Andy, good morning. So this is Pawan from Indusviva, Star 500 distributor, upcoming Star 1000. Yes. సో నేను మళ్ళీ వచ్చానండి. సో లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నది ఐపల్స్ గురించి. సో ఐపల్స్ ఎలా ఉంటుంది, అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, సో సమ్ వాటి గురించి మనం డిస్కస్ చేసాం. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే ఐ కేర్ ఫర్ ఉమెన్ కేర్. ఎస్ అండి. సో మన కంపెనీలో ఇండస్వివా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీలో మనకి ఐ కేర్ గురించి చాలా అద్భుతంగా ఇచ్చారండి. సో నార్మల్ విషయం కాదు ఐ కేర్ అనేది ఉమెన్స్ కోసమే, ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం మాత్రమే తయారు చేయబడ్డ ఒక ఇంగ్రీడియంట్, హెల్త్ సప్లిమెంటరీ అనమాట. సో ఈ ఐ కేర్ అనేది ఎలా యూజ్ అవుతుంది, ఇందులో ఏమేమి ఉంటాయి, సో దేనికి యూజ్ అవుతుంది, అసలు ఉమెన్స్ కి స్పెసిఫైగా ఎందుకు తయారు చేస్తారు అనే విషయాల గురించి కొన్ని చిన్నగా మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐ కేర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో దిస్ ఈజ్ ద ఐ కేర్ అండి ఇది. సో ఇందులో మనకి మెయిన్ గా కుర్కుమిన్ ని యూజ్ చేశారండి. కుర్కుమిన్ అంటే పసుపు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి వాల్యూస్ ని కుర్కుమిన్ అంటారు. ఒక 1000 గ్రాముల పసుపుని ఎక్స్ట్రాక్ట్ చేస్తే 100 గ్రాముల కుర్కుమిన్ అనేది వస్తుంది అన్నమాట. సో అటువంటి 100 గ్రాముల కుర్కుమిన్ ని మనకి ఈ ఐ కేర్ లో మిక్స్ చేసి తయారు చేస్తారు. అలాగే ఐ కేర్ లో ఇంకా మనకి బోస్వెలగస్, ఆస్ప్రగస్, వెలేరియస్ లాంటి ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ ని కూడా ముఖ్యంగా వేసి తయారు చేశారు అనమాట. అదే కాకుండా రామాఫలం తెలుసా? సో సీతాఫలం లాంటిది రామాఫలం. ఇది క్యాన్సర్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఉమెన్స్ కి ఎక్కువగా ఇంటర్నల్ గా కొన్ని క్యాన్సర్స్ అనేది సెల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి, క్యాన్సర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి అనమాట. అటువంటి క్యాన్సర్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఈ రామాఫలం అనేది యూజ్ అవుతుంది. సో మనం డైరెక్ట్ గా తీసుకున్నా కూడా యూజ్ అవుతుంది. బట్ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసినటువంటి ఒక సప్లిమెంటరీ తీసుకుంటే అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. మనం ఒకదాని కోసం వాడితే అది 10 రకాలుగా యూజ్ అవుతుంది. అందులో బోస్వెలియా అనేది ఒక జిగురు పదార్థం లాంటిది అనమాట. ఒక బోస్వెలియా అనేది ఒక మనకి ఫర్ సపోజ్ చిన్నప్పుడు ఒక అదేంటి వేప చెట్టుకి బంక లాగా వస్తుంది, ఐడియా ఉందా? ఎస్, ఆ బంక లాగా ఉంటుంది బోస్వెలియా. ఈ బోస్వెలియా అనేది ఏం చేస్తుందంటే, సో యాక్చువల్గా ప్రతి ఒక్కరికి 30+ ఉమెన్స్ అందరికీ కూడా బోన్ డెన్సిటీ ఏర్పడుతుంది. బోన్ డెన్సిటీ అనేది ఎక్కువ ఏర్పడుతుంది. ఈ బోన్ డెన్సిటీని పెరగనీయకుండా, అంటే బోన్ డెన్సిటీ అనేది జరగనీయకుండా వాళ్ళ బోన్స్ ని యాక్టివ్ గా ఉంచుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో కార్టిలేజ్ అనేది ఉంటుంది. మోకాళ్ళ దగ్గర గుజ్జు అంటారు, ఐడియా ఉందా? ఎస్, అది కార్టిలేజ్ అండి. ఈ కార్టిలేజ్ ని మనకి ఏమవుతుందంటే ప్రెజర్ పడి మోకాలు రెండు ఇలా ప్రెజర్ పడి అలా రఫ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ మధ్యలో ఉన్నటువంటి స్మూత్ కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే నీ పెయిన్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి. సో ఈ కార్టిలేజ్ దెబ్బతినకుండా ఈ బోస్వెలియా అనే పదార్థం మనకు ఆ కార్టిలేజ్ కి శక్తినిస్తుంది అనమాట. ఆ కార్టిలేజ్ అనే బోన్, మెత్తటి బోన్ అంటారు. సో దానికి శక్తినిస్తుంది. దానికి శక్తిని ఇవ్వడం వల్ల అది ఎక్కువగా అరిగిపోకుండా సో మనకి స్టేబుల్ గా ఉంటుంది. దానివల్ల ఎంతగానో వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. దాని తర్వాత అనదర్ వన్ ఇస్ ఆస్ప్రగస్ అనేది మనకి ఈ పీసీడిఎస్ గైనికల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఈ ఆస్ప్రగస్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఆ ఆస్ప్రగస్ అనేది, సో అది ఉంది. దాని తర్వాత వెలేరియస్ అనేది మనకి బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. మనకి ఇంకొకటి ఏంటంటే ఈ ఒబిసిటీ ప్రాబ్లమ్స్, ఉమెన్ లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఒబిసిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ఒబిసిటీ ప్రాబ్లమ్, థైరాయిడ్ ప్రాబ్లమ్ ని ఈ వెలేరియస్ అనేది క్లియర్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా కలిసి తయారు చేసినటువంటిది మనకి ఐ కేర్ అన్నమాట. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి, అద్భుతంగా ఉంటుంది ఈ ప్రోడక్ట్. ఇది మెయిన్ గా మనకి పీచ్ ఫ్లేవర్ లో తయారు చేశారు. ఇది పీచ్ ఫ్రూట్ ఉంది కదా, సో ఇక్కడ చూపిస్తాను చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుందా
ఇది పీచ్ ఫ్రూట్ అంటారు. ఈ ఫ్రూట్ టేస్ట్ తో మనకి ఐకేర్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఐకేర్ 1 లీటర్ ఎక్స్ట్రాక్ట్ అండి, ఈ విధంగా ఉంటుంది బాటిల్లో. సో దాని కలర్ అనేది నేను ఇప్పుడు ఇందులో వేసి గ్లాస్లో వేసి చూపిస్తాను. సో మనకి దీని టేస్ట్ చెప్పడానికి నా మిస్సెస్ రెడీగా ఉందండి, కల్పన గారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా కలర్ అనేది ఉంటుంది. టేస్ట్ ఎలాగ ఉంటుంది అనేది ఇప్పుడు మనకి కల్పన గారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఓకే, ఎస్ కల్పన. ఎస్ అండి, చాలా బాగుందండి. ఎస్. సో ఈ విధంగా ఉమెన్స్ డైలీ మార్నింగ్ ఒక 30 ml, ఈవినింగ్ ఒక 30 ml మనకి ఐకేర్ని యూజ్ చేస్తే, ఐకేర్ని తాగితే, సో ఈ విధమైనటువంటి చిన్న చిన్న గ్లాసెస్ మనకి అన్ని చోట్ల అవైలబిలిటీలో ఉంటాయండి. లైక్ డిమార్ట్, రిలయన్స్ మార్ట్ అలాంటి ప్లేసెస్లో. సో పెద్ద కాస్ట్ కూడా కాదు. సో ఇందులో మనకి 30 ml డైలీ, మార్నింగ్ ఒక 30 ml, ఈవినింగ్ ఒక 30 ml మనం దాన్ని డైరెక్ట్గా డైల్యూట్ అనేది ఏం లేకుండా డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే, సో జెంట్స్ కూడా తాగొచ్చండి. బట్ దీనివల్ల మనకి ఏం యూజ్ ఉండదు. ఎందుకు అని అంటే ఇందులో ఉమెన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ ని వేసి తయారు చేశారు కాబట్టి వాళ్ళకు మాత్రమే యూజ్ అవుతుంది. జెంట్స్ తాగితే ఏమన్నా అవుతుందో అంటే ఏమి కాదు, మనకి యూజ్ కాదు, జస్ట్ తాగుతాం ఒక డ్రింక్ లాగా అంతే. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి క్లియరెన్సెస్ అనేది ఉండవు. అది ఉమెన్స్ కి అయితే వాళ్ళ హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ కోసం, బ్యాలెన్సింగ్ గా ఉండడానికి, ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది మెయిన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటకు రావడానికి తయారు చేసినటువంటిది మనకి ఐకేర్ అనమాట. సో ఐకేర్ గురించి తెలుసుకున్నారు కదండి. సో ఈ ఐకేర్ మీకు కావాలంటే నేను పెట్టిన ఈ వీడియో కింద మనకి లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఎలా మీరు ఆర్డర్ చేసుకుంటారో అదే విధంగా ఈ లింక్ ని క్లిక్ చేసి ఆ లింక్ లో మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఐకేర్ అని ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకుని మీ హోమ్ డీటెయిల్స్, అడ్రస్ ఇచ్చి మీరు సబ్మిట్ చేస్తే మీ ఇంటికి విత్ ఇన్ 3 days లో ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. సో ఈ విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేశాను. సో ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.